హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది వాస్తవానికి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రత్యేక అప్డేట్ ఏం కాదు, కానీ జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి అని చెప్పేసి ఇండైరెక్ట్గా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడొచ్చు. అయితే ఇది జిల్లా కేటగిరీ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 1:3 అంటే ఒక పోస్టుకు 3 చొప్పున సెలక్షన్ చేసి వాళ్ళని పిలిచే విధంగా టీఎస్పీఎస్సీ ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి న్యూస్. అయితే జిల్లా కేటగిరీ పోస్టులు అంటే ప్రస్తుతం ఉన్నవి అత్యధికంగా ఉన్నవి గ్రూప్ 4 కాబట్టి ఇది మనము గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్గా కూడా పరిగణించవచ్చు. అయితే ఇప్పటికే చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి 1:2 సెలక్షన్ లిస్ట్ ఇవ్వడము, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడము, ఇవన్నీ టీఎస్పీఎస్సీ చేస్తూ బిజీగా ఉంది. అయితే వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నది మాత్రం గ్రూప్ 4 కోసము. నాకు డైలీ అడుగుతున్నటువంటి మెసేజెస్ రూపంలో అడుగుతున్న క్వశ్చన్స్ కూడా, డౌట్స్ కూడా ఇవే ఉన్నాయి. ఎప్పుడు గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:2 లేదా 1:3 సెలక్షన్ లిస్ట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. అయితే ఈ వార్త ఆధారంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ 2 రకాల అంశాలపైన క్లారిటీ వస్తుంది. ఒకటి 1:2 కాకుండా 1:3 సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. అలా ఇచ్చినటువంటి సందర్భంలో మనకు 8,180 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి 1:3 అంటే 24,500కు పైగా మందిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపుగా 25,000 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది లెంతీ ప్రాసెస్ అండ్ చాలా కేర్ఫుల్గా టీఎస్పీఎస్సీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కే నెల 15 రోజుల నుంచి 2 నెలలు అంటే 45 to 60 డేస్ పట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత. కాబట్టి ఈ సెలక్షన్ లిస్టును తయారు చేయడము, అది కూడా రకరకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి, రకరకాల జిల్లాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ తయారు చేయాలి. వీటికి వెబ్ ఆప్షన్స్ కూడా చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 1-2 రోజులు, వారం రోజులు ఇస్తే సరిపోదు. వారం ఇచ్చినా ఓకే, కానీ 1-2 రోజులు ఇస్తే సరిపోదు. వారం నుంచి 10 రోజులు కనీసం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అంటే ఈ ఏప్రిల్ నెలలోనే లేదంటే మే నెలలోనే జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ వార్త చూసినట్లయితే జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి అంటున్నారు. ఉద్యోగ నియామక పరీక్షలో టీఎస్పీఎస్సీ వ్యూహం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకు టీఎస్పీఎస్సీ వ్యూహం పాటిస్తుంది అని అంటే, ఇక్కడ ఈ వ్యూహానికి కారణం ఏంటంటే, 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తి స్థాయి భర్తీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల ఉద్యోగాలకు ఎస్ఐ ఆఫ్ పోలీస్ కావచ్చు, గురుకుల ఉద్యోగాలు కావచ్చు, ఏడబ్ల్యూ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా సిడిపిఓ ఈఓ ఉద్యోగాలలో మహిళా అభ్యర్థులు కావచ్చు, ఇలా చాలా రకాలు, ఇంకా చాలా కేటగిరీలో రకరకాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఇలా రకరకాల ఉన్నాయి. సో వీటన్నిటికీ పదుల సంఖ్యలో నోటిఫికేషన్కి సంబంధించి వందల మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. ఈ అయినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 4లో ఉంటున్నారు, ఖచ్చితంగా ఉంటారు చాలామంది. కాబట్టి ఈ విధంగా 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు మిగలొద్దు అంటే వాటికి అంటే వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించాలి. అందుకే ఈ వ్యూహాన్ని వీళ్ళు పాటిస్తున్నారు టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశము. అయితే జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1:2 నిష్పత్తిలో ఎంపిక. ఇప్పటికే పరీక్షలు జరిగి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన వాటికి 1:2 సెలక్షన్ లిస్ట్లో ఇస్తున్నారు. ఎందుకంటే అవి జోనల్ మల్టీ జోనల్ పోస్టులు ఉన్నాయి. భవిష్యత్తులో గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు కూడా 1:2 సెలక్షన్ లిస్టే ఇచ్చే అవకాశం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. కానీ ఏవైతే జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లలో గ్రూప్ 4 ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 4కి సంబంధించి మనకు జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 4లో ఈ 1:3 సెలక్షన్ లిస్టు తీసుకొని వీటిని 1:3 సెలక్షన్ లిస్టుతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి అందులో ఎంతమంది అటెండ్ అవుతారు, ఎంతమంది ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చి అటెండ్ అవ్వకుండా ఉంటారు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మిగిలిన వాళ్ళ నుంచి 1:1 అంటే ఒక పోస్టుకు ఒకరు చొప్పున ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చేయొచ్చు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ యొక్క వ్యూహం ఉంది. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. అయితే దీని ద్వారా జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, నష్టాలు పెద్దగా ఏం లేవు. కొంతమంది మాత్రము మాకు ఎలాగో రాదు, 1:3 లిస్ట్లో ఉన్నా మేము 1:1 సెలక్షన్ లిస్ట్లోకి రాలేము, మేము మెరిట్లో లేము అని చెప్పేసి కొంతమంది అటెండ్ అవ్వకపోవచ్చు. అలాంటివి ఉంటాయి తప్ప డైరెక్ట్గా అంటే నష్టాలు అయితే ఏముండవు, ఇంకా లాభాలే జరుగుతాయి. గతంలో అంటే 2018 ఆ టైంలో ఏమైందంటే ఒక పోస్టుకు రెండు మంది, 2 లేదా 3 చొప్పున పిలవడం జరిగింది. అయితే రకరకాల కారణాల వల్ల అర్హులు లేకపోవడం వల్ల మళ్ళీ ఇంకో లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2-3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు. అలాంటి సమస్య రావద్దు, సింగిల్ ప్రాసెస్లోనే అయిపోవాలంటే 1:2 కంటే 1:3 తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం చాలా బెస్ట్ నిర్ణయం అవుతుంది. అదేవిధంగా
ఇప్పటికే అనేక ఉద్యోగాలకు లేదా ఒకటి ఏదైనా మంచి ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి నేను రకరకాల వీడియోస్ ద్వారా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వకండి. తర్వాత రీలింక్విష్‌మెంట్ ఇస్తారో ఇవ్వరో తెలీదు. ఒకవేళ ఇచ్చినా కూడా అప్పుడు కంటే ఇప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ అంటే మీ తర్వాత ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇదొక సామాజిక బాధ్యతగా మీరు స్వీకరించి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినారు అనంటే సమాజంలో ఒక మంచి బాధ్యత గల పౌరులుగా, ఒక ఉద్యోగులుగా ఉండబోతున్నారు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఒక సహాయం ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి గ్రూప్ 4లో కూడా మీరు ఉంటే, గ్రూప్ 4లో జాయిన్ అవుతాము అనుకుంటే ఓకే. మీరు ఇప్పటికే ఉన్న ఉద్యోగాలు సెలెక్ట్ అయిన ఉద్యోగాలు జాయిన్ అవ్వకుండా గ్రూప్ 4కే వస్తాము అంటే ఓకే. అటెండ్ అవ్వండి. కానీ గ్రూప్ 4ని మేము జాయిన్ అవ్వము, వదిలేసుకుంటాము అనుకుంటే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెబ్ ఆప్షన్స్‌కి స్కిప్ చేయండి. దీని ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటది. ఓకే. సో, అదే విధంగా ఇప్పుడు ఎప్పుడు ఉంటది ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, నా అంచనా ప్రకారము, నాకు తెలిసినటువంటి అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద సేమ్ టైమ్ నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం కూడా ఈ ఏప్రిల్‌లో అయితే ఉండే అవకాశం లేదు. ఇప్పటికే ఏప్రిల్ 8 వరకు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా 1:3 సెలక్షన్ లిస్ట్ వీళ్ళు తయారు చేసి అది విడుదల చేసే అవకాశాలు తక్కువనే ఉన్నాయి. ఒకవేళ ఈ ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ ఒకవేళ విడుదల చేసినా కూడా వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి కూడా ఒక 10-15 డేస్ ఇవ్వాల్సి ఉంటది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తారు. ఇదంతా ఈ ఏప్రిల్, మేలో ఒకవేళ అయిపోయినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లు జూన్, జూలైలో ఉండే అవకాశం ఉంటది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు దీన్ని టచ్ చేయకుండా ఉంటే టీఎస్‌పీఎస్‌సీ తర్వాత సెలక్షన్ లిస్ట్ 1:3 సెలక్షన్ లిస్ట్ అదంతా ప్రాసెస్ ఇస్తే జూలై, ఆగస్ట్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. కాబట్టి ఇంకా టైం పడతది. వాస్తవానికి గ్రూప్ 4 విషయంలో అభ్యర్థులు నిరాశగా ఉన్నారు. ఎందుకనంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వట్లేదు, కొనసాగట్లేదు అని చెప్పేసి. కానీ ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 99 పోస్ట్ కోడ్లు ఉన్నాయి. వాటితో పాటు 33 జిల్లాలు ఉన్నాయి. కొన్ని సీడీ క్యాడర్ ఉన్నాయి. కొన్ని స్టేట్ క్యాడర్ ఉన్నాయి. సో, ఒకటి కాదు, చాలా తలనొప్పిగా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ అనుకోవచ్చు. అంటే ప్రాసెస్ చేసే వాళ్ళకి కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి కూడా. కాబట్టి వాళ్ళు చాలా పారదర్శకంగా చేయాలంటే మనం కూడా కొంత సంయమనం పాటించి కొంత ఓపికగా ఉండాల్సి ఉంటది. అదేవిధంగా దీనికి సంబంధించి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికే ఇంకా 4-6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయా డిపార్ట్మెంట్స్‌కి ఆ లిస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే ఉద్యోగంలో చేరండి అని చెప్పేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడతది. నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం చివరికి లేదా 2025లో ఈ ప్రాసెస్ అయితది. మొత్తం కంప్లీట్ అయ్యి ఉద్యోగంలో చేరడానికి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే నాకు చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మధ్యలో గనక ఉద్యోగానికి వెళ్ళాల్సొస్తే మేము గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ ఇబ్బంది అవుతదేమో, అసలు ఎప్పుడొస్తది? తొందరగా అయినా రావాలి, లేదంటే లేట్ అయినా రావాలి. కానీ మధ్యలో వస్తే ఇబ్బంది అవుతదని చెప్పేసి అడుగుతున్నారు. నా అంచనా ప్రకారము ఈ సంవత్సరంలో అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే ప్రాసెస్ అయితే ఈ సంవత్సరంలో జరగకపోవచ్చు. మీరు ఉద్యోగంలో వెళ్ళి, ఉద్యోగంలో జాయిన్ అయ్యి, సంతకం పెట్టి ఉద్యోగానికి అటెండ్ అవ్వడం మాత్రం 2025లోనే జరుగుతది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్‌ని కూడా ప్రశాంతంగా చదువుకొని మంచి అటెంప్ట్ ఇచ్చి ఇంకా గ్రూప్ 4లో చేరకుండానే గ్రూప్ 3 లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు కూడా సాధిస్తారని ఆశిస్తూ, సో, ఇదొక ఇన్ఫర్మేషన్‌గా మాత్రమే తీసుకోండి. ఎవరు డిసప్పాయింట్ అవ్వొద్దని చెప్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అవకాశాలను గ్రూప్ 4తో సరిపెట్టుకోవద్దు. అంటే మీరు ఆల్రెడీ గ్రూప్ 4 సెలెక్ట్ అవుతున్నాం అనిపిస్తే ఇంకా ఉన్నత అవకాశాలను కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే. అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా మీకు మంచి మంచి కంటెంట్ కూడా చేరుతుంది. దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే చాలామంది మోటివేషనల్ వీడియోస్ చేయమంటున్నారు. నాకు టైం లేకపోవడం వల్ల, టైం సరిపోకపోవడం వల్ల మోటివేషనల్ వీడియోస్ చేయట్లేదు. చేస్తాను అవసరమైనప్పుడు. కాకపోతే చాలా రేర్‌గా, అంటే చాలా తక్కువ చేస్తున్నాను. అందుకే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో మాత్రం ప్రతిరోజు ఒక మంచి పోస్ట్, అంటే సో, నా యొక్క ఆశయాలు, నా యొక్క అభిప్రాయాలు, నా యొక్క సూచనలు, నా యొక్క మోటివేషన్‌కి సంబంధించినటువంటి మంచి మంచి పోస్టులు పెడుతున్నా. ఆల్రెడీ మీరు జాయిన్ అయితే ఇప్పటికే పెట్టినవి కూడా చూడొచ్చు. అవి కొంత మీకు బూస్టింగ్ అవుతుంది. మోటివేషన్, మోరల్‌గా మీరు కొంత ఎంకరేజ్మెంట్ అవుతారు. కాబట్టి మీకు లింక్ ఇస్తాను. ఇక్కడ ఎలాంటి వ్యాపార కోణం లేదు. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఎలాంటి నష్టం లేదు. అందులో జాయిన్ అవ్వి నేను పెట్టినటువంటి పోస్టులు చూడడం ద్వారా మీరు కొంత సమాచారము, కొంత మోటివేషన్ పొందుతారని మాత్రమే నా యొక్క ఒపీనియన్. లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. సమాచారం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.